ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్. ఎలా ఎలా సెలబ్రేట్ చేస్తారు? చాలా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎలక్షన్లా చూడట్లేదు. జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ పండగ చూస్తున్నారు. ఒక కుటుంబ వ్యక్తికి అవకాశం లభిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్ని రేవంత్ అన్న పరిపాలన పైన ఒక నమ్మకం కల్పించింది. ఈరోజు రేవంత్ అన్న చాలా క్యాంపెయిన్లో పోతుంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారని అడుగుతూ ఉండే. ఈరోజు ఆ సమయం వచ్చింది. అన్నం చూడడానికి, ముఖ్యమంత్రి గారు చూడడానికి అందరూ బస్తీలలోని మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా రావడము, ఈ రోడ్ షోని విజయవంతం చేయడానికి అందరూ పాల్గొనడం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే సార్, అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఓట్ల కోసం మాత్రమే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి అంటగట్టారని చెప్పేటటువంటి వ్యక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అవన్నీ అంటుంటారు, అవన్నీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మైనారిటీలకు రిప్రజెంటేటివ్స్, అంతకుముందు చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్, క్యాబినెట్ ర్యాంకింగ్ కూడా ఇచ్చారు కదా. ఈరోజు అజరుద్దీన్ గారికి ఇవ్వడం చాలా హ్యాపీగా మైనారిటీస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు రిప్రజెంటేటివ్ వచ్చినాడని ఈ ముందే ఎమ్మెల్సీ డెసిషన్ తీసుకున్నారు కదా. అంటే ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ చేసేటటువంటి వాళ్ళకి ఎలా తిప్పుకొట్టబోతున్నారు మీరు? అవి ఎలిగేషన్సే, అది మా ప్రజలకు తెలుసు. మా ప్రజలు దానికి జవాబు చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.